విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో ఎంఎస్ఎంఈ నూతన పార్కుకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారి మాట్లాడుతూ, ముందుగా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పి పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులతో ఔత్సాహకులను ఆహ్వానిస్తుందని, తద్వారా వేలాది మందికి ప్రభుత్వం ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికలు అమలు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో 57.09 ఎకరాల్లో 23.03 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంపై అంచనాలు రూపొందించామని ఏపీఐఐసి జోనల్ మేనేజర్ తెలిపారు. అభివృద్ధితో పాటు ప్రతి గ్రామం, ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ పార్క్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా నాకు చెప్పింది ఏంటంటే, ఈరోజు మనకున్నటువంటి యువకులందరికీ కూడా ఆదర్శనీయంగా ఈరోజు మనం ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశంలో ఎందుకంటే ఎక్కడా లేనటువంటి ఎసెట్ ఆస్తి మనకు ఉంది. ఆస్తి ఏంటంటే యువకులందరూ కూడా విజ్ఞానవంతులై, చదువుకున్న వాళ్ళై ఈరోజు ప్రపంచానికి మేము రెడీ, మాకు అవకాశాలు ఇవ్వండి, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. మరి అలాంటి తరుణంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దాన్ని చేదెచ్చుకుని ఈరోజు దాని అవకాశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చే రావాలంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి ప్రోత్సాహం ఇవ్వాలని, అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో వాళ్ళకి సహాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మరి అవన్నీ కూడా మనం ఛేదించుకొని మన యువకులందరూ కూడా రేపు భారతదేశానికి ఒక వెన్నుముక కింద తయారయ్యి మన ఎంఎస్ఎంఈ యూనిట్స్ ని స్థాపించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్, మీరు బిజినెస్ చేయడం, మీరు ఉపాధి పొందడంతో పాటు ఇక్కడ స్థానికులకి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. ₹1 కోటి ఇండస్ట్రీ ఇక్కడ ఎంఎస్ఎంఈ పెడితే సుమారు 20 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. మరి అదే ₹1 కోటి పెద్ద ఇండస్ట్రీకి అయితే ₹1 అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి మన వ్యవసాయదార కుటుంబాలు ఎక్కువ. ఇక్కడ మనం ఉన్నటువంటి గ్రామంలోనే ఒక ఉపాధి కల్పించగలిగితే ఖచ్చితంగా మనకున్నటువంటి వ్యవసాయ ఆదాయంతో పాటు ఇది అడిషనల్ ఆదాయం అయ్యి మీకు కొంచెం ఖర్చులకి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో కార్యాచరణ చేస్తూ ఇక్కడ సోదరిమణి శాసనసభ్యుల గారి సపోర్ట్ తో ఖచ్చితంగా అక్కడ మంచి ఇండస్ట్రీస్ వచ్చేలాగా, ఎందుకంటే చాలా మంది వైజాగ్ లో అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువైపోయిందని ఇటువైపు వచ్చే పరిస్థితి ఎక్కువగా ఉంది. వాళ్ళందరికీ కూడా మేము దగ్గరుండి, వాళ్ళు పెట్టే వాళ్ళు ఎవరైనా కూడా మేము దగ్గరుండి వాళ్ళని ఇక్కడ ప్రోత్సహించి ఇక్కడ పెట్టిస్తాం. అంతేకాకుండా ఇక్కడ కూడా స్థానికంగా ఎందుకంటే కొత్తవలస అంటే చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, చాలా మంది యువకులు కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా మీరు కూడా ముందుకు రండి. మీరు పెడితే 10 మందికి ఉపాధి కలుగుతుంది. మీరు పెట్టే యూనిట్ మీకు ఉపాధి కల్పించచ్చు, కానీ మీరు 10 కుటుంబాలకు మీరు సహాయం చేసే వాళ్ళు అవుతారు. ప్రజలకు పనిచేయాలి, సంక్షేమాలు అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మనం ఇంకా ఎంతో అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతగా ముందుకు నడిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందులో మంత్రివర్యులు జిల్లాలో ఒక పక్క, మన నియోజకవర్గం, వారి నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి బాటలోకి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. ఇంకా మనం అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత నాపై కూడా నియోజకవర్గంలో మీకు సేవ చేసే భాగ్యంగా కల్పించారు. నాపై కూడా గుర్తుల బాధ్యత ఉంది.